శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శాకాహారిగా మారిన వారి జీవన విధానాన్ని జీవన శైలిని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనతో ఉన్నారు సిద్దిపేట పిరమిడ్ మాస్టర్ రమ గారు. వారితో మాట్లాడి శాకాహారం యొక్క విశిష్టతను, శాకాహారం వల్ల లాభాలు ఏంటివి, వారి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. మీరు శాకాహారిగా ఎప్పుడు ఎందుకు మారారు మేడం? సిద్దిపేటలో శివంస్ గార్డెన్లో ఒక గురూజీ వచ్చారండి. యజ్ఞం చేస్తున్నారు. అక్కడికి నేను వెళ్ళాను. అంటే నేను ఎప్పుడు కొంచెం బిజీగా ఉండేదాన్ని, టైలరింగ్ చేస్తాను నేను, కొంచెం బిజీగా ఉండేదాన్ని. అయినా సరే కుదుర్చుకొని వెళ్ళాలి అని చెప్పి నాకు ఫస్ట్ నుంచి దైవభక్తి ఎక్కువ. అట్లా వెళ్ళి యజ్ఞం కోసమని వెళ్ళాను. వెళ్ళి ఆ గురువు గారి స్పీచ్ విన్నాను. వింటూ మధ్యలో జంతువుల్ని కోసి మాంసం మనం వండుకొని తినడానికి అసలు మనసు ఎట్లా ఒప్పుతుంది? మన పిల్లల్నే ఇలా గీరుకుంటే, మనకి ఏదైనా చాక్ కానీ బ్లేడ్ కానీ అలా గీరుకుంటే మనం ఎంత బాధపడతాము, అవి కూడా అంతకంటే ఎక్కువ బాధపడతాయి కదా అన్నారు. అంటే నేను ఆలోచించాను. అప్పుడు దాకా బాగా నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం అండి నాకు. అసలు ఎంత తింటానంటే ఇంట్లో అందరికంటే నేనే ఎక్కువగా తినేదాన్ని బాగా. వాళ్ళకి మంచి మంచి మొక్కలన్నీ వేసి పెట్టి, నేను తలకాయ, తోళ్ళు, ఇట్లా ఎముకలు అన్నీ నేను తినేదాన్ని, బాగా నమిలేసి అలా తినేదాన్ని. అట్లాంటిది అంత ఇష్టంగా తినేదాన్ని. ఆ గురువుగారు చెప్పేసరికి నాకు బాధ అనిపించింది. అవును కదా, నిజమే కదా అని ఒక్కసారి ఆలోచించాను. ఆలోచించి ఇంటికి వచ్చిన తర్వాత ఇంక అదే మనసులో మెదులుతుంది నాకు. ఇట్లా ఏదైనా గీరుకుంటేనే మన పిల్లలకి మనకి అంత గీరుకుంటే మనం అంత బాధపడుతున్నాము, మరి వాటికి కూడా అంతే బాధ కలుగుద్ది కదా, అది కరెక్టేనా అసలు? అవి విలవిల్లాడిపోతుంటాయి, వాటిని కోసి చంపి మనం వండుకొని తింటామంటే అనేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంక అట్లా ఆలోచిస్తూ మా వారితో చెప్పాను. చెప్తే ఇంక ఆయన ఇట్లా గురువుగారు ఇట్లా చెప్పారు, నేను మానేద్దాం అనుకుంటున్నాను అన్నాను. అంటే వాళ్ళందరూ అలాగే చెప్తారులే, పర్వాలేదు అది ఇది అన్నారు. మనం తినేవాళ్ళం కాబట్టి మనం అట్లా అనుకోవద్దు అని అన్నారు. అంటే ఇంక నేను మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఆలోచించి నాకు అదే మనసులో మెదులుతూ నేను అప్పటి నుంచి నేను మానేస్తాను, కావాలంటే మీరు తినండి, నేను మాత్రం తిననని చెప్పాను. అన్న తర్వాత సరే అట్లా కంటిన్యూస్గా నేను తినకుండా 7 సంవత్సరాలు అయిందండి. 7 సంవత్సరాల నుంచి తినకుండా. ఆ రోజు నుంచి నేను మానేశాను. కానీ ఇంట్లో వండటం మాత్రం తప్పలేదు. మా వారి కోసం, పిల్లల కోసం వండక తప్పలేదు. అట్లా తర్వాత ఇంక ఇట్లా సుజాత మేడం పరిచయం అయింది. అంతకుముందు ధ్యానం తెలుసు కానీ ఎక్కువగా చేసేదాన్ని కాదు, బిజీ వల్ల. బాగా ఫుల్ బిజీగా ఉండేవాళ్ళం. ఆ బిజీ వల్ల ధ్యానం చేసేదాన్ని కాదు ఎక్కువ. ఎప్పుడో ఒకసారి SSY చేశాను, అంటే యోగా క్లాసు. అది దాని తర్వాత ఇట్లా దానిలో చెప్పారు ధ్యానం క్లాసు. ఆ తర్వాత ఇంక నాన్ వెజ్ ఫస్ట్ మానేశాను. తర్వాత ఇంక బాగా నాకు ఫస్ట్ నుంచి తలనొప్పి ఉండేదండి, బాగా మైగ్రేన్ తలనొప్పి ఉండేది. 15 రోజులకు ఒకసారి కంపల్సరీ ఇట్లా వచ్చేది. 3 డేస్ ఉంటుంది. ఆ 3 డేస్ ఏం చేస్తానంటే వామిటింగ్స్ అవుతాయి, మోషన్స్ అవుతాయి, డైజెషన్ అవ్వదు, పొట్ట ఇట్లా బిర్రుగా ఉన్నట్టు ఉండేది. అసలు బాగా ఇబ్బంది పడేదాన్ని ఆ తలనొప్పితో. ఈ మైగ్రేన్ అంటే ఇంకా అదే బాగా వామిటింగ్స్ అయ్యాయి, విపరీతంగా ఒళ్ళు చల్లబడిపోవడం, అలా అంత విపరీతమైన తలనొప్పి అనుభవించాను. ఎన్నేళ్ళు అవి 35 సంవత్సరాల నుంచి అనుభవించాను అది. ఎప్పుడు కంప్లీట్ గా మానేశారు మరి? మొత్తం శాకాహారి ఎప్పుడు మారారు? 7 సంవత్సరాలు అయిందండి. 7 సంవత్సరాలకు ముందు స్టోరీ ఇదంతా? 7 సంవత్సరాలకు ముందు ఇదంతా జరిగింది మాంసాహారం తిన్న రోజుల్లో. మరి శాకాహారిగా మారినాక ఎలా ఉంది? మారిన తర్వాత చాలా తేడా తెలిసిందండి నాకు. ఎట్లా అంటే ఇట్లా కొంచెం నాకు అదే బ్యాక్ పెయిన్ వచ్చింది ఆ టైంలో. బ్యాక్ పెయిన్ వచ్చి పైన వెన్నుపూస అంటారు కదా, పూసకి మధ్యలో అది జెల్ అనేది ఎండిపోయిందమ్మా, డ్రై అయిపోయిందని చెప్పారు డాక్టర్మ. ఆపరేషన్ అవసరం పడుద్ది, కాకపోతే మీకు 50 years అంటున్నారు కదా, అది 48 అలా ఉన్నాయి, అవసరం పడుతుంది. ఒకవేళ ఆపరేషన్ చేస్తే కనుక సక్సెస్ అవ్వచ్చు, లేదంటే సక్సెస్ అవ్వకపోతే మంచంలోనే ఉండాలి అంది. అంటే నేను ఇంకా ఆపరేషన్ చేయించుకోనని నిర్ణయించుకున్నాను. అంటే ఇట్లా అయినా చిన్నగా అయినా నడుచుకుంటూ వెళ్ళడం, అంటే మగ్గు కూడా పట్టుకునే పరిస్థితిలో లేకుండా అంత ఇదిగా వచ్చిందండి, బాగా అంత సీరియస్ అయింది. అలా అనుకున్నప్పుడు ఇంకా చేయించుకోనని నిర్ణయించుకొని 4 నెలలు అయితే అసలు టైలరింగ్, కటింగ్ కానీ ఏమి చేయకుండా రెస్ట్ తీసుకున్నా, ఫుల్ రెస్ట్.
రెస్ట్ అంతా అయిపోయిన తర్వాత 3 నెలలు 4 నెలల తర్వాత అప్పటికి నాన్ వెజ్ తినట్లేదు, మానేసాను. అప్పటికే మానేసిన తర్వాత ఆ సఫరింగ్ లోనే ఉన్నాను, సఫరింగ్ లోనే ఉన్నాను. ఇంక ఈ తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ నాన్ వెజ్ మానేసిన తర్వాత ఇంకా పూర్తిగా నేను ఇంకా మనసులో నిర్ణయం తీసుకున్నాను. ఏమనంటే ఈ ఒత్తిడి తగ్గించుకొని ఈ ధ్యానం చేసుకుంటూ ఈ ఇట్లా ఎక్కువ చేస్తూ ఉంటే తగ్గుద్దని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి నేను కొంచెం కంప్లీట్గా తగ్గించేసుకున్నాను. ఆ నాన్ వెజ్ మానేసిన తర్వాతే నాకు మైగ్రేన్ తలనొప్పి కూడా తగ్గిపోయిందండి. చాలా అసలు చాలా అంటే నేనే నమ్మలేని పరిస్థితి. మానేసిన తర్వాత మైగ్రేన్ హెడేక్ అన్నీ తగ్గిపోయాయి. మా చిన్నప్పుడు పెళ్లి కాక ముందు మా అమ్మ వాళ్ళు ఎక్కువ తలకాయ కూర తెచ్చుకునేవాళ్ళు. మా అన్నయ్య కానీ ఇబ్బందులు వచ్చినాయి. అలా అని తర్వాత తెలిసింది, దీనిలోకి వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది. ముందు తెలియదు కదా మనకి అవన్నీ, ఏది తింటే ఎలా వస్తుంది ఏంటి అనేది తెలిసేది కాదు. ఆ తర్వాత ఇప్పుడు తెలిసింది మనకి. అట్లా తర్వాత మా ఆయనతో కూడా నేను చెప్పాను, నువ్వు కూడా మానేస్తే ఇట్లా మనకి ఇబ్బందులు అనేవి పోతాయి. గొడవలు కూడా ఉండేయండి బాగా, మా ఇద్దరికి కొంచెం గొడవలు పడతా ఉండేవాళ్ళం అంతకుముందు నాన్ వెజ్ తినేటప్పుడు. అట్లా అవన్నీ శాకాహారిగా మారినాక అవి కూడా సెట్ అయినాయి. చాలా వరకు అండి, చాలా వరకు మనశ్శాంతి ఉంది, ప్రశాంతంగా ఉంటుంది. మెయిన్ ప్రశాంతంగా ఉంటుంది మనసు. మీ వర్క్ తిరిగి చేస్తున్నానండి నేను అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాను. 3 నెలలు 4 నెలలు రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత ధ్యానం చేసుకుంటూ ఈ శాఖాహార ర్యాలీలో కూడా మొన్న ఆగస్టు 15th మనకి ఇక్కడ చేశారు కదా చార్మినార్ దగ్గర. అసలు నేను నడవలేను అనుకున్నాను కానీ వెళ్ళాను 3 కిలోమీటర్లు ఏమో వెళ్ళాము. చాలా బాగుంది అసలు. దాంతో చాలా వరకు కాలు నొప్పి ఒక 4-5 నెలల నుంచి అంతకుముందు బాధ పెడుతుందండి. ఆ శాఖాహార ర్యాలీకి వెళ్ళిన తర్వాత ఆ కాలు నొప్పి సెట్ అయింది మొత్తం కంప్లీట్. అసలు అపోలోకి వెళ్ళాలనుకున్నాం, అంటే బ్యాక్ పెయిన్ దానివల్ల ఈ కాలు నొప్పి వస్తుంది, అసలు కాలు ఇలా మడం కింద పెట్టలేకపోతుందని అనిపించింది. దాంతో ఈ సెట్ అయిపోయింది. ఆ ర్యాలీకి వెళ్ళొచ్చిన తర్వాత సెట్ అయిందండి, కాలు నొప్పి సెట్ అయింది, మాయమైనట్టే సెట్ అయింది. అసలు ఇంకా హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేకుండా అసలు ఇంతకుముందు వారానికి ఒక ట్యాబ్లెట్ వేసుకునేదాన్ని కంటిన్యూ, తలనొప్పి ట్యాబ్లెట్. అట్లాంటిది ఇప్పుడు తలనొప్పి ట్యాబ్లెట్లే వేసుకోవట్లేదు, 2 సంవత్సరాల నుంచి కంపల్సరీ అసలు ట్యాబ్లెట్లు వేసుకోవట్లేదు. నొప్పుల ట్యాబ్లెట్లు అనేది చాలా తక్కువ, తలనొప్పిదే ఎక్కువ వేసుకునేదాన్ని నేను, అది కూడా మానేస్తానండి. సో ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే మాంసాహారంలో ఏది ఇష్టంగా తింటామో ఆ పార్టీకి మనకి ఇబ్బంది కలుగుతుందని మీరు తెలుసుకున్నారు. మీరు మానేయడం వల్ల టోటల్గా నొప్పుల నుంచి వాటి నుంచి చాలా ప్రశాంతంగా ఉందండి. రైట్. ఇప్పుడు మీరు శాకాహార ర్యాలీల వల్ల ఇక్కడ ఎన్నో శాకాహార ర్యాలీలు జరిగినాయి. శాకాహార ర్యాలీలు జరిగిన ఏరియాలో ఏం జరుగుతుందంటారు? అక్కడ మనం చాలా మంది ఒక అంటే 1000-2000 అట్లా దాదాపుగా వెళ్తూ ఉంటాం కదా, వాటితోటి మనకి వైబ్రేషన్ అనేది వస్తుందండి. ఇప్పుడు మనం నినాదాలు చేస్తాం కదా, వాటి వల్ల వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ చుట్టుపక్కల పాకి అందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది ఇట్లా తినకూడదు. కొంతమంది పిలిచి అడుగుతున్నారు ఏంటమ్మా ఈ ర్యాలీ అని, అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఏంటమ్మా ఈ ర్యాలీ అని అడిగితే చెప్పానండి, ఇట్లా నాన్ వెజ్ తినకూడదని ఇట్లా చేస్తున్నాము, మానేసేయండి, ఆరోగ్యానికి మంచిది, కూరగాయలు తింటేనే ఆరోగ్యానికి మంచిది అని చెప్తే వాళ్ళు కూడా అవునమ్మా అలాగా అనేవాళ్ళు. ఇప్పుడు మీరు శాకాహారిగా మారిన తర్వాత మీ ఆరోగ్యం మొత్తం సెట్ అయింది కదా, మిమ్మల్ని చూసి మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ మారారా మేడం? మారిన వాళ్ళు ఉన్నారు? అంటే మారడం అంటే నేనైతే చెప్తానండి, అయితే ఒకరిద్దరు మారారా? వాళ్ళు ఏమంటారంటే ఇదేంటి మనం ఫస్ట్ నుంచి తిన్నోళ్ళం, మన నాలిక అనేది రుచి కోసం అలవాటు పడిపోయింది, అది తప్పు కాదన్నట్టే అంటారు. అంటే నేనంటాను నేను తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకునే రోజు వస్తుంది, ఒక రోజు అనేది వస్తుంది అనేసి నేను చెప్పానండి. పాత్రలు కూడా మొత్తం మార్చేసామండి, నాన్ వెజ్ వండిన పాత్రలు కూడా పక్కన పడేసాం, అన్నీ వెజ్జే వాడతాం ఇంట్లో ఇద్దరం. సో ఇంట్లో పాత్రలన్నీ మార్చేసి కేవలం శాకాహారం మాత్రమే వండుతూ తింటూ ఆరోగ్యంగా హాయిగా ఉన్నారు. మేడం మరి మనం తినకపోతే జంతువులు అన్నీ పెరిగిపోతూ ఉంటాయి అంటారు కదా, వాటికి ఇప్పుడు పెరగడం కోసం వాటికి పుట్టడం కోసమే ఏదో ఇంజక్షన్లు అట్లాంటి మందులు అవి ఇస్తుంటారు కదండి, అవి ఇస్తుంటారు కదా, దానివల్ల అవి ఎక్కువ అవుతున్నాయి. కానీ 3 నెలలకు ఒక కోడి అట్లా 4 నెలలకు ఒక కోడి అట్లా తయారవుతున్నాయి. మామూలుగా అయితే అసలు అవి పెరగవు కదా, తినడానికే పెంచుతున్నాం తప్ప అవి నేచురల్ గా అవి ఎలా వస్తాయండి, గబగబా అన్ని రావు కదా. అది అలాంటి వాదనకి అర్థం లేదు. లేదు మరి గుడ్డు శాకాహారం అంటారు కదా,
కోడి స్టార్ట్ అయ్యేది దాంతోటి కదండి, గుడ్డుతోటే కదా. అది ఇంకా నాన్ వెజ్ కిందే లెక్క. మాంసాహారమే కానీ శాకాహారం మాంసాహారం. కాదంటారు. రైట్. సో మాంసాహారం వల్ల శరీరానికి అయితే హాని జరుగుతుందని మీరు తెలుసుకున్నారు. అవునండి. మనసుకి భావాలకు కూడా హాని జరుగుతుందా? ఉంటదండి, ఖచ్చితంగా ఉంటది. నేను ఇంతకుముందు అసలు అంటే ఎవరన్నా ఏదన్నా అన్నా, మా వారు ఏదన్నా అన్నా బాధ కలుగుతూ ఉండేది, ఏడ్చేదాన్ని. ఆ, రకరకాలుగా ఆలోచనలు వస్తూ ఉండేవి. ఆ ఇప్పుడు కూరగాయలు తింటున్న దానివల్ల, నాన్ వెజ్ మానేసినందువల్ల చాలా అసలు ఆలోచనలు తగ్గించుకున్నాను. అసలు ఆలోచనలే రావు, వేరే వేరే ఆలోచనలు, చెడు ఆలోచనలు అంటూ రావు. యాక్టివ్గా ఉన్నాను మెయిన్, అది కావాల్సింది మనకి. యాక్టివ్గా ఉండడమే కావాలి మనకి. శాకాహారం తింటే యాక్టివ్నెస్ వస్తుంది, మాంసాహారం తింటే బాగా మజ్జుగా ఉంటుంది, మనసు మజ్జుగా ఉంటుంది, డైజెషన్ అవ్వదు, గ్యాస్ ట్రబుల్ రకరకాలుగా వస్తూ ఉంటాయండి. ఇప్పుడు శాకాహారులకు కూడా జబ్బులు వస్తున్నాయి కదా మరి మేడం, అవి అంటే ఇంకా అట్లా చెప్పాలంటే ఇట్లా కర్మలు ఉంటాయి కదండి, కర్మల వల్ల అయి ఉంటుంది కానీ దీని వల్ల అయి ఉండదు. దీని వల్ల అయి ఉండదు. మేడం శాకాహారం వల్ల మరిన్ని లాభాలు చెప్పండి. ఇంకా ఎందుకు తినాలి? ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడిగితే పిల్లలు ఎందుకు శాకాహారం తినాలి, ఒక మహిళ శాకాహారిగా ఎందుకు మారాలి, మీరు చెప్పండి. ఇప్పుడు నాన్ వెజ్ తింటే అండి కోపం వస్తుందండి బాగా, పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా కోపం. వాళ్ళని ఏదైనా ఎవరన్నా ఏదన్నా అంటే వాళ్ళని ఏదైనా చేసేయాలి అన్నంత విపరీతమైన కోపం వస్తుంది. మా వాళ్ళలోనే చూశానండి, మా చుట్టాల్లోనే అలా చూశాను నేను. ఇదే నాన్ వెజ్ కాకుండా మామూలు వెజిటేరియన్ తిన్నారనుకోండి, అన్నిటికీ చాలా బెనిఫిట్ ఉంటుందండి. డైజెషన్ అవుద్ది, ఫస్ట్ ఆరోగ్యం ఉంటుంది, మంచి ఆలోచనలు వస్తాయి, ఇవన్నీ ఉంటాయండి రకరకాలుగా. వండర్ఫుల్. ఇప్పుడు జంతు బలులు అనేది దేవుళ్ళ పేర్లతో, ఆ జంతు బలి ఇస్తేనే దేవుడు అంటే దేవతలు తృప్తి పడతాయి అని ఎవరు చెప్పలేదు కదండి, ఫస్ట్ నుంచి మనకి ఎవరు చెప్పలేదు. అంటే ఆచారంగా వస్తుంది అంతే, మన పెద్దవాళ్ళు ఎవరో చేశారు, మనము చేస్తున్నాం అంతేగాని దేవత మనకి నాకు బలి ఇవ్వండి అని చెప్పదు కదండి. ఏ జంతువుని వాళ్ళు సృష్టించినయే వాళ్ళు మళ్ళీ అడుగుతారా? అడగరు కదా, అది కరెక్ట్ కాదు. అది దానికి ఉదాహరణ ఇప్పుడు మొన్నే మంచిర్యాల్లో ఈ జరుగుద్ది కదండి, దసరాకి క్వారీ అని ఉంటుంది అక్కడ. ఆ క్వారీకి వెళ్తారు, మా మధ్య వాళ్ళు ఉంటారు అక్కడ. మొన్న వాళ్ళ పండగకి అక్కడికి వెళ్ళాం మేమందరం. వెళ్తే ఇంకా మా ఆడపడుచు వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళందరూ నాన్ వెజ్ తింటారు, మా తోడుకోళ్ళు, నేను, మా అత్తమ్మ తినం. ఇవన్నీ వండుకున్నారు, అక్కడికి తీసుకెళ్ళారు. క్వారీ దగ్గరికి వెళ్ళి తిందాము, మేమైతే ప్లేస్ ఆపుతాము అని చెప్పేసి వాళ్ళు ముందు వెళ్ళిపోయి అక్కడ మా ఆయన, మా మధ్య వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మమ్మల్ని రమ్మన్నారు. మా ఆయన అన్నారు, అక్కడ అట్లా నువ్వు అనుకున్నట్టు ఏం లేదు, అంటే బిజీగా అట్లా కోసేసి అన్నీ అక్కడక్కడ ఉంటాయి, ఈ ప్లేస్ ఖాళీ ఉండదు అన్నట్టుగా ఏం లేదు, నువ్వు ఖాళీగా ఉంది రావచ్చు అన్నారు. అంటే అయినా సరే నేను రాను అక్కడికి, అక్కడ అవన్నీ చూసి నేను ఉండలేను అని చెప్పి నేను మా తోడుకోళ్ళు ఇద్దరు వెళ్ళబోయేసరికి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చెప్తా ఉంటే నేను నమ్మలేదండి. అసలు మొత్తం ఖాళీ అయిపోయిందంటండి, ఏమీ లేదంట అక్కడ, ఎవ్వరు అలా చేయలేదంట. చాలా వరకు తగ్గిపోయిందంటే, అప్పుడు అంత రష్గా ఉండేది, ఇప్పుడు అలా తగ్గిపోయిందంటే మన శాకాహార ర్యాలీల వల్లే కదండి. జనాలు రావడం తగ్గింది, జనాలు రావడం, అట్లా కట్ చేయడం కూడా తగ్గిపోయింది. మొత్తం జంతు బలులు అనేవి తగ్గినాయి, ఇంతకు ముందుకి ఇప్పటికి తగ్గినాయి అంటున్నారు, చాలా గమనించారు. ఆయన చెప్పేసరికి నాకు సంతోషం వేసింది. అసలు చాలా బాగుంది ఇట్లా చెప్పడం అంటే. ఇంకా అది కూడా చేయరు, ఇద్దరు ముగ్గురు వచ్చే వాళ్ళు కూడా రారు ఇంకా అక్కడికి అని చెప్పి. ఇప్పుడు జనాలు వెళ్తున్నారనే వీళ్ళు వెళ్తూ ఉంటారు, జనాలు చేస్తున్నారు, నేను చేయకపోతే ఎట్లా అని చేస్తారు. అది ఇప్పుడు చేసే వాళ్ళు తగ్గినాక ఇంకేముంది, వాళ్ళు కూడా చేయరు కదండి. 10 మంది ఏం చేస్తే 11 వాళ్ళు అదే చేస్తూ ఉంటారు. ఇప్పుడు 10 మంది శాకాహారులుగా మారినప్పుడు వాళ్ళు కూడా మారుతారు. మేడం మరి అందరూ శాకాహారులుగా మారినప్పుడు ఈ ఆహారం కొరత, ఈ చెట్లు పండ్లు మరి కూరగాయలు పండియడం, ఈ కొరత వస్తుంది అంటారు? రాదండి, ఎందుకంటే ప్రకృతి సంతోషించి మనకి ఏది కావాలో అది ఇస్తుంది. అంతేగాని మీరు జంతువుల్ని తినండి అని చెప్పి ప్రకృతి ఏమి చెప్పదు కదా. ఇదంతా పంట అంతా మనకి ఇస్తుంది, ఇంకా హ్యాపీగా ఇస్తా ఉంటది. ఇంకా వండర్ఫుల్ మేడం, మీరు వండర్ఫుల్ విషయాలు చెప్పారు. మీరు మన ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? ఈ కలియుగం వెళ్ళిపోయి సత్యయుగం వస్తుంది అంటారు కదా, ఇదే స్టార్టింగ్ అండి మనకి. దీంతో ర్యాలీలు ఇలా జరుగుతూ వెళ్ళి మనకి సత్యయుగం వస్తుంది. అంటే అప్పటికి బలులు, నాన్ వెజ్ అన్నీ పోతాయండి.
రైట్. అన్నీ పోయి సత్యయోగం అనేది వస్తుంది. సత్యయుగంలోకి వెళ్ళబోతున్నాం. ఇది చిహ్నాలు కనబడుతున్నాయి అంటున్నారు. సో అందరూ శాకాహారులుగా మారుతారు. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్ విత్ రమ గారు. విన్నాం కదా, వారు ఎన్ని ఇబ్బందుల నుంచి ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు. వారికి వచ్చినటువంటి హెడేక్, మైగ్రేన్ ఎందుకు అని తెలుసుకున్నారంటే, ఇష్టంగా తిన్నటువంటి జంతువులలోని ఆ పార్టే మనలో ఆ పార్టీకి ఆ ఇబ్బంది కలుగుతుంది అని తెలుసుకున్నారు వారు. ఎప్పుడైతే మాంసాహారం మానేశారో, శాకాహార ర్యాలీ కోసం వెళ్ళారో, వాళ్ళ పెయిన్స్ నుండి, ఇబ్బంది నుంచి బయటపడ్డాను అని చెప్తున్నారు. ఎంత అద్భుతం అండి. మనం ఇబ్బందులు లేకుండా జీవించాలని కదా అనుకుంటాం. సో ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా జీవించడానికి శాకాహారమే మానవాహారం అని వారి ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి అందరం శాకాహారులుగా మారి అద్భుతంగా జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.